11.49 ఎక్స్ షోరూమ్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఎందుకు ఇంట్రెస్ట్ చూస్తున్నారో మనం ఈరోజు ఈ కార్ని ఎక్స్ప్లోర్ చేసి మనం అన్ని తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. నేను మీ ఉదయ్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో నేను వచ్చాను. మరేంటో కాదు, టాటా షోరూమ్కి వచ్చాము. వెనక చూస్తున్నారు కదా, టాటా సియారా వెహికల్ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో ఆ వెహికల్ ఎందుకు ఇంత స్పెషల్, ఎక్కువ మంది ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నారు, ఎందుకు ఎక్కువ మంది పీపుల్ ఈ కార్ మీద ఇంట్రెస్ట్ చూస్తున్నారో మనము ఈరోజు మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఈ కార్లో స్పెషల్ ఏంటనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో మనము ముందు ఈ ఫేస్ లిఫ్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సియారా బ్యాడ్జింగ్ చూడొచ్చు. ఎల్ఈడీస్ వస్తున్నాయి. ఇప్పుడు చూసేటట్లయితే మనకి ఇవి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫాగ్ ల్యాంప్స్. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఎల్ఈడి డిజైన్, బ్లాక్ గ్రిల్ డిజైన్ చూడొచ్చు మన ఇక్కడ. సో ఇక్కడ మొత్తం మనకి సియారా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి టాటా లోగో. కింద చూసుకున్నట్లయితే మనకి కెమెరా 360 కెమెరా. కింద బంపర్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ వస్తుంది. సో కింద యాజ్ యూజువల్ గా అన్ని కార్స్ లో ఉండేది. సో దాని కింద అయితే మనకి స్కిట్ ప్లేట్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు స్కిట్ ప్లేట్. సో ఫిట్ అండ్ ఫినిషింగ్ కానీ ఈ ఎల్ఈడీస్ కానీ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. సో మీరు ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే మనకి 3 టైప్ ఇంజిన్స్ ఇస్తున్నారు. ఒకటి అన్ని 1.5 లీటర్స్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ట్రివర్ట్రాన్ పెట్రోల్ ఇంజిన్. ఇంకోటి వచ్చేసరికి 1.5 లీటర్ టీజీడీఏ హైపేరియన్ ఇంజిన్, ఇది టర్బో ఇంజిన్ అనమాట. ఇంకోటి యాజ్ యూజువల్ గా 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ అనమాట. అన్నిట్లో మనకి 1500 సీసీ విత్ 4 సిలిండర్స్ వస్తున్నాయి. అన్ని వేరియంట్స్ లో 4 సిలిండర్స్ కామన్ అనమాట. మీకు ఎక్కువ పవర్ టార్క్ కావాలంటే ఓన్లీ ఈ టర్బో ఇంజిన్ ఉంది కదా 1.5 లీటర్ హైపేరియన్, సో అది మనకి గుడ్ చాయిస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం డైమెన్షన్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. విడ్త్ వచ్చేసరికి మనకి 1992 ఉంది. హైట్ వచ్చేసరికి 1755 వస్తుంది. సో నెక్స్ట్ లెంత్ చూసుకున్నట్లయితే మనకి 4340 గా ఉంటుంది. ఒకసారి టైర్ సైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు 220/55 R19 ఇంచ్ వీల్తో వస్తున్నాయి. ఇది 19 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి మనకి ఈ వేరియంట్ లో. ఒకసారి చూడొచ్చు. ఇది ఆల్ మనకి అన్ని టైర్స్ డిస్క్ బ్రేక్ తో వస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనకి కార్ అయితే ప్రజెంట్ గుంటూరులో జాస్పర్ టాటాలో మనకి అవైలబుల్ గా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ పెట్టేస్తాను, ఎవరైనా కాల్ చేయండి. ఇంకా దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 11,50,000 గా ఉంది ఎక్స్ షోరూమ్. అలాగే టాప్ వేరియంట్ ఇప్పుడు మనం ఈ డిస్ప్లేలో చూస్తున్న కార్ ఏదైతే ఉందో, సో దీని ప్రైస్ వచ్చేసరికి 21,90,000 గా ఎక్స్ షోరూమ్ గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మిర్రర్ కి అయితే మనకి 360 కెమెరా అండ్ ఓఆర్వీఎం మీద టర్న్ ఇండికేటర్ రెండు చూడొచ్చు. మనకి డోర్ హ్యాండిల్స్ కూడా మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి మనకి. ఇది వచ్చేసరికి మనకి రిక్వెస్ట్ సెన్సార్ అనమాట. ఒకసారి చూడొచ్చు. ఒకవేళ రిమోట్ కనుక మన దగ్గర ఉన్నప్పుడు ఇది ప్రెస్ చేసినా మనకి అన్లాక్ అయిపోతుంది. సో అదొకటి చూడొచ్చు. ఇక్కడ ఎయిర్ ప్రెజర్ కి సంబంధించి మనం యూజ్ చేసే ప్యాసింజర్ ని బట్టి ఎంతమంది అయితే మన వెహికల్ లో ఉంటారో దానికి తగ్గట్టు పవర్ ప్రెజర్ మనం ఎంత మెయింటైన్ చేయాలో ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు. సో ఇదైతే గెస్చర్ కంట్రోల్ తోనే మనకి ఇస్తున్నారు. సో చూడొచ్చు మీరు ఒకసారి. సో గెస్చర్ కంట్రోల్ వన్స్ క్లోజ్ చేసేటప్పుడు మనం కింద నుంచి ట్రై చేయొచ్చు, లేకపోతే ఇక్కడ బటన్ ఉంటుంది. సో ఇది వన్ టైం ప్రెస్ చేసినా మనకి ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. సో చూడొచ్చు ఒకసారి. డీఫాగర్ మనకి బ్యాక్ సైడ్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ అయితే డీఫాగర్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే రైన్ వైపర్. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి షార్క్ ఫిన్ యాంటీనా. ఇక్కడ వచ్చేసరికి టాటా బ్యాడ్జింగ్. ఇది వచ్చేసరికి మనకి కనెక్టెడ్ ఎల్ఈడి. సో కింద వచ్చేసరికి సియారా బ్యాడ్జింగ్. ఇది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యామ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కింద స్కిట్ ప్లేట్ వస్తుంది. సో బూట్ స్పేస్ అయితే మనకి 600 లీటర్స్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి 12 volts పవర్ సాకెట్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి 3 kg వరకు హుక్ ఇస్తున్నారు. సో ఇదైతే పాసింగ్ ట్రే కూడా ఉంది మనకు ఆల్రెడీ దీంట్లో. ఇక్కడైతే మనకి స్పేర్ వీల్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, కింద ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఒకసారి చూద్దాము. సో స్పేర్ వీల్ అయితే మనకి కింద ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎడాస్ కి సంబంధించిన లెవెల్ 2 సెన్సార్ విత్ క్యామ్. సో ఒకసారి రావచ్చు. ఇంకా ఇక్కడ మనకి ఆటో రైన్ సెన్సింగ్ వైపర్స్ వస్తున్నాయి. సో వైపర్స్ కూడా కొంచెం ప్రీమియం గానే ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. సో
ఇవన్నీ మోడల్స్‌లో ఉన్నట్టుగానే మనకి కొంచెం ప్రీమియంగానే ఉన్నాయి. సో, మనం డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఇక్కడొచ్చేసరికి డోర్ హ్యాండిల్స్ సిల్వర్ ఫినిష్ వస్తుంది. సో, ఇదంతా మనకు హార్డ్ ప్లాస్టికే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా మనకు ఫ్యాబ్రిక్ వస్తుంది. సో, కింద చూసుకున్నట్లయితే స్పీకర్. సో, ఇక్కడ కూడా మనకి లైట్ వస్తుంది. సో, చూడొచ్చు. ఇదొచ్చేసరికి అంబ్రెల్లా హోల్డర్ ఇస్తున్నారు. ఇక్కడొచ్చేసరికి బాటిల్ హోల్డర్. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ అయితే ఐఆర్‌వీఎం, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, అలాగే ఇయన్నీ టచ్ ఫ్రీ కంట్రోల్సే. సో, ఇక్కడ చూడొచ్చు. మనకి విండో కూడా యాంటీ ఫించ్ వస్తుంది. సో, ప్రెస్ చేసేదాన్ని బట్టి మనకి ఇక్కడ మారుతుందనమాట. సో, ఇవి వచ్చేసరికి ఆల్ పవర్ విండోస్. సో, డ్రైవర్ సైడ్ అయితే ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి కూడా సీట్స్ వచ్చేసరికి ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్. ఇక్కడ చూడొచ్చు మనకి. ఫ్యాన్ మీడియమ్స్ ఇవి 1, 2, 3 మోడ్స్ ఇవి. సో, దానికి సంబంధించి ఇది వచ్చేసరికి ఫ్యాన్ స్పీడ్. ఇవి వచ్చేసరికి 4 వే అడ్జస్టబుల్. సో, ఇది సీటు మనకి ఫ్రంట్, బ్యాక్ అడ్జస్ట్ చేయడానికి. ఇది వచ్చేసరికి పైన రిక్లైనర్. సో, దీన్ని బట్టి మనం టచ్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఇది చేంజ్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే సో, ఇక్కడ చూడొచ్చు మనకి డ్రైవ్ మోడ్స్‌కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. టెరైన్ మోడ్. సో, ఇక్కడ మనం మారుతుంటే టెరైన్ మోడ్, ఇంకోటొచ్చేసరికి నార్మల్, వెట్, ఇంకోటొచ్చేసరికి రఫ్ అనమాట. సో, మనం వన్స్ ఇక్కడ టచ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ స్క్రీన్ మీద మారిపోతూ ఉంటది. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. నార్మల్, వెట్, రఫ్. సో, దీన్ని బట్టి మనము డ్రైవ్ మోడ్ లాగా చూసుకోవచ్చు. ఇంకొకటొచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మీరు యాంబియంట్ లైటింగ్ మనకు 3కి సంబంధించి. ఇదొచ్చేసరికి ఏసీ వెంట్. సో, ఇదొచ్చేసరికి మన కార్‌కి సంబంధించిన కంట్రోల్స్, డోర్ ఓపెనింగ్, ఆటో హోల్డ్, బటన్స్. ఇదొచ్చేసరికి స్టార్ట్ బటన్. ఇదంతా కుషనే వస్తుంది మనకి. చూడొచ్చు. కింద డ్రైవర్ సైడ్ మనం చూస్తుంది ఆటోమేటిక్ కదా! సో, మనకేంటంటే రెండే కనిపిస్తాయి ఇవి. ఇక్కడ చూడొచ్చు పెడల్స్. ఇవైతే ఏసీ వెంట్స్. ఈసారి ఏసీ వెంట్స్ స్టైల్ అయితే చేంజ్ చేశారు. సో, 4 ఏసీ వెంట్స్ వస్తున్నాయి మనకు మొత్తము. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడెక్కడ సో, మనకి ఎలాగో ఇక్కడ ఇస్తున్నారు. ఒకసారి డాష్‌బోర్డ్ చూద్దాము. సో, ఈ బ్లాక్ కలర్‌లో సిల్వర్ ఫినిష్ ఉంది కదా! ఇది మొత్తం మనకి స్పీకర్ వస్తుంది. వూఫర్ అని చెప్తున్నారు. సో, ఒకసారి మీరు చూడొచ్చు. ఇది గనక మనం చూసినట్లయితే రెగ్యులర్‌గా మనం అన్ని టాటా టాప్ ఎండ్ కార్స్‌లో చూసేదే. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఈసారి డిజైన్ అయితే కొంచెం మార్చారు. సో, ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ. చూడొచ్చు. సో, మనకిది మనం ఆటోమేటిక్ కదా! సో, ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. 31 సెంటీమీటర్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్, అలాగే 26 సెంటీమీటర్స్ డిజిటల్ కాక్‌పిట్ విత్ నావిగేషన్‌తో వస్తుంది. సో, ఫ్రెండ్స్ ఒకసారి మనం విందాము. సౌండ్ డెమో సౌండ్ ఒకసారి విందాము. సో, ఫ్రెండ్స్ రియల్ టైమ్‌లో అక్కడ ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఈవెన్ సినిమా సౌండ్ మనకు అనిపించిందనమాట. డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్ నేను ఇది మీకు జెన్యూన్‌గా ప్లే చేయలేకపోతున్నాను. సో, అందుకే చెప్తున్నాను. కానీ ఈ 12 జేబీఎల్ స్పీకర్స్ ఇందులో ఉండటం, సబ్‌వూఫర్ ఉండటం వల్ల మనకేంటంటే రియల్ టైమ్‌గా 360 సౌండ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఇది మాత్రం ఈ ఒక్క ఫీచర్ మాత్రం మీరు షోరూమ్‌కెళ్ళి చూసినప్పుడు మాత్రమే ఇది ఫీల్ అవుతారనమాట. ద సౌండ్ సిస్టమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో, మనం ఒకసారి డ్రైవర్ సైడ్ ఇన్ఫోటైన్‌మెంట్ విండోలో చూస్తున్నాం మనం. సో, ఇందులో అయితే మనం అన్నీ ఆడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ అన్ని యాప్స్ కానీ, యూట్యూబ్ కానీ సో, మీరిక్కడ చూడొచ్చు. అన్ని మోడ్స్ ఉన్నాయి. ఇదొచ్చేసరికి సో, ఇదొచ్చేసరికి రిలాక్స్ మోడ్ మనకి. సో, ఇందులో ఇంకొకటి ఉంటుంది. సో, చూపిస్తాను. ఫైర్ ఏదో ఒకటి ఉంటుంది. సో, ఇది కూడా చూడొచ్చు. సో, ఇది కూడా మనకి చాలా బాగుంటుంది. సో, ఇదొచ్చేసరికి స్పేస్ మోడ్. సో, 3 మోడ్స్ ఉంటాయి మనకి రిలాక్స్ మోడ్‌కి సంబంధించి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. డాష్‌బోర్డ్ అయితే మనకి లుక్ అంతా చేంజ్ అయిపోయింది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడైతే మనకి యాంబియంట్ లైటింగ్ ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. ఇక్కడొచ్చేసరికి కో ప్యాసింజర్ సైడ్ డోర్ స్టైల్ కూడా మనకి చేంజ్ చేసేసారు కంప్లీట్‌గా. ఇదొచ్చేసరికి మ్యాట్ ఫినిష్ వస్తుంది. సో, ఇక్కడొచ్చేసరికి మనకి కుషన్ ఉంటుంది. సో, డాష్‌బోర్డ్ మొత్తం చూసినట్లయితే ఒకసారి చూడొచ్చు మీరు. కింద వచ్చినట్లయితే టచ్ స్క్రీన్ కంట్రోల్స్. ఇవిడొచ్చేసరికి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్. సో, ఇక్కడ చూడొచ్చు. కార్‌కి సంబంధించిన ఏసీ కంట్రోల్స్ కానీ,
ఆల్ డీటెయిల్స్ మనకి ప్రీవియస్ వెహికల్స్ అంతా సేమ్ అవి. సో, ఇందులో ఉన్నాయి. ఒకసారి సరౌండ్ వ్యూ కూడా చూద్దాము మనం. సో, ఇక్కడ మనం ఏ వ్యూ కావాలన్నా స్విచ్ అవ్వచ్చు. ఫ్రంట్, బ్యాక్. సో, 3డీలో కూడా మనం చూడొచ్చు. సో, ఒకసారి మీరు గమనించొచ్చు. డ్రైవర్ అసిస్ట్‌లో అయితే సో, ఇవన్నీ అడాస్‌కి సంబంధించిన సెట్టింగ్స్. సో, ఒకసారి చూడొచ్చు. ఇదొచ్చేసరికి బ్లైండ్ స్పాట్ మిర్రర్. సో, మనం ఎక్కడ ఏమనేది. సో, ఇదొకటి వచ్చేసరికి కార్‌కి సంబంధించినవి ఇవన్నీ. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే చూడొచ్చు. సో, మనకి ట్రిపుల్ స్క్రీన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కొక్కటి వచ్చేసరికి ఆల్మోస్ట్ 34 సెంటీమీటర్స్ ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. సో, మ్యాప్స్ కానీ అన్నీ కూడా ఇందులోనే మనం చూడొచ్చు డ్రైవ్ చేసేటప్పుడు. సో, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో, చూడొచ్చు. ఇంకా స్టీరింగ్ చూసుకున్నట్లయితే మనకి లెదర్ ర్యాపింగ్‌తో వస్తుంది. సో, వీల్ కంట్రోల్స్ అయితే ఆల్మోస్ట్ మనకు అన్నీ ఇస్తున్నారు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇన్ఫోటైన్మెంట్ అడ్జస్ట్‌మెంట్. సో, ఒకసారి చూడొచ్చు మీరు. సో, గ్లవ్ బాక్స్ చూడొచ్చు. ఇది మనకి కూల్డ్ గ్లవ్ బాక్స్. అట్ ద సేమ్ టైమ్ మనకి లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇది ఒకసారి చూడొచ్చు. సో, ఇదేంటంటే మనకి ఎక్స్‌టెన్షన్ వస్తుంది. సో, ఇదొకటి. సో, ఇదొచ్చేసరికి లైట్ విత్ మిర్రర్ వస్తుంది మనకి. చూడొచ్చు ఒకసారి మీరు. ఇది అడిషనల్‌గా ఇది డ్రైవర్ సైడ్ ఉంది. సో, ఇదొకటి. సో, కో ప్యాసింజర్ సైడ్ కూడా మనకి సేమ్ వస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు. సో, చూడొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఓఎస్ ఎమర్జెన్సీకి, పవర్ అప్డేట్స్‌కి వాటికి వీటికి ఇక్కడొచ్చేసరికి మనకి లైట్స్ ఇవి కూడా అన్ని టచ్ బటన్సే. ఒకసారి చూడొచ్చు. ఇదొచ్చేసరికి మనకి సన్ రూఫ్ కంట్రోల్స్ చెప్పాను కదా! ఇందాక చెప్పినవి. సో, ఇక్కడ ఉన్నాయి. ఇదొచ్చేసరికి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ ఆఫ్ ఆన్‌కి. సో, మనం అది ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. ఇది చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ఐఆర్‌వీఎం ఒకసారి చూడొచ్చు. సో, ఇదొచ్చేసరికి మనకి ఆటోమేటికే. సో, మాన్యువల్ ఏం కాదు. టాప్ ఎండ్ కదా! సో, ఇదేంటంటే మనకి ఎక్స్‌టెన్షన్ వస్తుంది. సో, ఇదొకటి. సో, ఇదొచ్చేసరికి లైట్ విత్ మిర్రర్ వస్తుంది మనకి. చూడొచ్చు ఒకసారి మీరు. ఇది అడిషనల్‌గా ఇది డ్రైవర్ సైడ్ ఉంది. సో, ఇదొకటి. సో, కో ప్యాసింజర్ సైడ్ కూడా మనకి సేమ్ వస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు. సో, చూడొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఓఎస్ ఎమర్జెన్సీకి, పవర్ అప్డేట్స్‌కి వాటికి వీటికి ఇక్కడొచ్చేసరికి మనకి లైట్స్ ఇవి కూడా అన్ని టచ్ బటన్సే. ఒకసారి చూడొచ్చు. ఇదొచ్చేసరికి మనకి సన్ రూఫ్ కంట్రోల్స్ చెప్పాను కదా! ఇందాక చెప్పినవి. సో, ఇక్కడ ఉన్నాయి. ఇదొచ్చేసరికి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ ఆఫ్ ఆన్‌కి. సో, మనం అది ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. ఇది చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ఐఆర్‌వీఎం ఒకసారి చూడొచ్చు. సో, ఇదొచ్చేసరికి మనకి ఆటోమేటికే. సో, మాన్యువల్ ఏం కాదు. టాప్ ఎండ్ కదా! ఒకసారి మనం సన్ రూఫ్ ఓపెన్ చేసి చూద్దాము. సో, కంట్రోల్స్. సో, ఇది కంప్లీట్‌గా కార్ మొత్తం వస్తుంది. ఒకసారి ఓపెన్ చేద్దాము. వన్ టచ్ బటన్ ఇది కూడా. ఒకసారి చూడొచ్చు మీరు. సో, క్లోజ్ చూడొచ్చు ఒకసారి మనము. సో, ఇది కూడా వన్ టచ్ ఫ్రీనే వస్తుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే హెడ్ రెస్ట్ వస్తుంది. సో, ఏసీ వెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి పాకెట్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఏసీ వెంట్స్ మనకి 2 వే అడ్జస్టబుల్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి అడ్జస్టబుల్ వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ టాప్ బాటమ్ ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం మనకి స్పీకర్స్ అని అనుకున్నాం కదా! కింద చూసినట్లయితే మనకు అన్ని టచ్ కంట్రోల్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. హజార్డ్ లైట్స్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్. సో, కింద చూసుకున్నట్లు ఇది మనకు వైర్‌లెస్ ఛార్జింగ్. అట్ ది సేమ్ టైమ్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. నార్మల్ ఛార్జింగ్ 2 ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కప్ హోల్డర్స్. సో, మనం చూస్తున్నది ఏంటంటే అకాంప్లిష్డ్ ప్లస్ టర్బో ఇంజిన్ అనమాట. సో, టర్బో చార్జ్డ్ హైపేరియన్ ఇంజిన్. ఇది వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ వేరియంట్. సో, ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి అడ్జస్టబుల్ ఉంటుందన్నమాట. హ్యాండ్ రెస్ట్ అనేది మనకి అడ్జస్టబుల్ ఉంటుంది. చూడొచ్చు. సో, మనకి ఇందులో స్టోరేజ్ కూడా మనకి ఇందులో వస్తుందన్నమాట. సో, పైన కూడా అంతా మనకి లెదర్‌తో రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఏంటంటే వైర్‌లెస్ ఛార్జింగ్. సో, ఒకసారి చూడొచ్చు. ఇంకా కీస్ చూసుకున్నట్లయితే ఈవీస్‌కి లాస్ట్ టైమ్ నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు కదా! సేమ్ కీస్ ఇస్తున్నారు ఇప్పుడు. సో, ఇవి కూడా కొంచెం అట్రాక్టివ్‌గా ఉంది. సో, ఒకసారి చూడొచ్చు మీరు.
బ్యాక్ ప్యాసింజర్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి సన్ షేడ్స్ వస్తున్నాయి, బై డిఫాల్ట్ వస్తున్నాయి సన్ షేడ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో సన్ షేడ్స్ అయితే మనకి బై డిఫాల్ట్ వస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ట్విటర్, ఇక్కడ వచ్చేసరికి మనకి డోర్ హ్యాండిల్. సో ఇవి కూడా మనకి ఏంటంటే డోర్కు సంబంధించిన డిజైన్ మొత్తం మార్చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఫినిషింగ్, షైనీ ఫినిషింగ్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఓన్లీ పవర్ విండో కంట్రోల్. ఇదంతా కుషన్ వస్తుంది. కింద చూసుకున్నట్లయితే అట్ ది సేమ్ టైం రెడ్ లైట్ విత్ స్పీకర్ అండ్ అయితే మనకి 3-వే అడ్జస్టబుల్ వస్తున్నాయి, 3 హెడ్ రెస్ట్స్ వస్తున్నాయి. ఒకసారి మనం హెడ్ రెస్ట్ చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా మనకి హెడ్ రెస్ట్ మనకి స్ట్రాంగ్ గాను, ఇది కూడా లెదర్ తో వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డోర్స్ అయితే మనకి 90 డిగ్రీస్ కాదు, బట్ ఆల్మోస్ట్ 90 డిగ్రీస్ అనిపిస్తాయి మనకి. సో చూడొచ్చు మీరు ఒకసారి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి మరో వీడియోతో మన ఛానల్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.